ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 13/1/2026. ప్రభాత పాఠము పూర్వ తేదీ 7/9/1968. పవిత్రమైన పిల్లలు, మీరు పవిత్రంగా అవ్వడానికి మీకు శిక్షణ లభిస్తోంది. కామ వికారము మీకు అతిపెద్ద శత్రువు. దాని మీద విజయం సాధించడం ద్వారా విశ్వ రాజ్యాధికారం అనే ప్రైజ్ లభిస్తుంది. దాని కొరకు ఒక జన్మలో పవిత్రంగా ఉంటే నష్టమేమున్నది? పిల్లలకు తెలుసు వీరి యొక్క పేరేమిటి. బ్రాహ్మణులు చాలా మంది పిల్లలు ఉన్నారు. పిల్లలంతా కూడా దత్తత తీసుకోబడ్డవారు. ఇంతమంది పిల్లలు దత్తత ద్వారానే అవుతారు. మీరంతా కూడా బ్రహ్మ ద్వారా దత్తత తీసుకోబడ్డ పిల్లలు. అనేక మంది పిల్లలు ఇక్కడ ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మకు మీరు సంతానంగా ఉన్నారు. అదేవిధంగా పరంపిత పరమాత్మకు కూడా సంతానంగా ఉన్నారు. వీరిద్దరి మధ్యన సంబంధం ఉంటుంది. ప్రజాపిత బ్రహ్మ, పరంపిత శివుడు. శివునికి మనము ఆత్మీయ పిల్లలుగా అవుతే బ్రహ్మకు భౌతికమైన పిల్లలముగా అవుతాము. శివుని సంతానంగా భావించినప్పుడు పరస్పరము సోదరులుగా అవుతాము. ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానంగా భావించినప్పుడు సోదర సోదరి మనులము అవుతాము. సోదర సోదరుల మధ్య క్రిమినల్ దృష్టి ఉండకూడదు. చాలా మంది మిమ్మల్ని అంటారు వీరు అందరినీ సోదర సోదరులుగా తయారు చేస్తారని. కానీ ఆ విధంగా ఎవరు తయారు చేస్తారు? పరంపిత పరమాత్మనే ఈ విధంగా సోదర సోదరులుగా తయారు చేస్తారు. ఇది చాలా పవిత్రమైన సంబంధము. పరంపిత పరమాత్మనే వచ్చి క్రిమినల్ దృష్టి పడకూడదని ఈ విధంగా తయారు చేస్తారు. కేవలము ఈ ఒక్క జన్మలో పవిత్రమైన దృష్టిని అలవరుచుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎప్పటికీ క్రిమినల్ దృష్టి రాదు. స్వర్గములో అక్కడ అందరూ సోదర సోదరులుగా ఉండరు. అక్కడ మహారాజా మహారాణి కూడా ఉంటారు. ఇప్పుడు మనమందరము పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నామని మీరు భావిస్తున్నారు. ఇక్కడ అందరము కూడా సోదర సోదరులమే. ప్రజాపిత బ్రహ్మ అనే పేరు కూడా ఇక్కడ ఉంది. ప్రజాపిత బ్రహ్మ ఎప్పుడు ఉంటారు? ఈ ప్రపంచంలోని వారికి తెలియదు. పురుషోత్తమ సంగమయుగంలో బ్రహ్మ యొక్క సంతానంగా ఉన్నామని మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. దీనిని ధర్మంగా చెప్పలేము. ఇది బ్రాహ్మణ కులంగా చెప్పవచ్చు. బ్రాహ్మణ కులం ఇప్పుడు స్థాపన జరుగుతోంది. మనమంతా కూడా ఒకే ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానము. ఇదంతా కూడా కొత్త విషయాలు. బ్రహ్మ యొక్క సంతానమైన మనము పరస్పరము సోదర సోదరులుగా అవుతాము. వాస్తవంగా చూసినట్లయితే మన అందరము కూడా సోదరులమే. ఆత్మలు పరస్పరము సోదరులుగా అవుతారు. మనము పరంపిత యొక్క సంతానంగా ఉన్నాము. పరంపితకు మనము అడాప్టెడ్ పిల్లలము కాదు. ఆత్మలైన అందరము పరంపిత యొక్క అనాది సంతానము. వారే పరంపిత సుప్రీం సోల్. వారిని తప్ప ఎవరిని కూడా సుప్రీం సోల్ అని పిలవలేము. సుప్రీం అంటే పవిత్రతలో సుప్రీం అని భావించాలి. అందరిలో పవిత్రత ఉందని చెప్పలేము. ఈ సంగమ యుగంలోనే పవిత్రతను మనం ధారణ చేస్తున్నాము. మనమందరం ఇప్పుడు పురుషోత్తమ సంగమ యుగంలో నివసిస్తున్నాము. కలియుగంలో ఉండేవారు ఉన్నారు, సత్యయుగంలో ఉండేవారు ఉన్నారు. అలాగే ఇప్పుడు మనం సంగమ యుగంలో ఉన్నాము. సత్యయుగం గురించి కలియుగం గురించి అందరికీ తెలుసు. ఈ రెండు యుగాల కలయికనే సంగమ యుగంగా చెప్పవచ్చు. శాస్త్రాల్లో మాత్రము యుగే యుగే అని చెప్పడం జరిగింది. ప్రతి యుగములో భగవంతుడు అవతరిస్తారని పేర్కోవడం జరిగింది. తండ్రి తెలియచేస్తున్నారు, నేను ప్రతి యుగంలో రాను, కేవలము పురుషోత్తమ సంగమయుగంలోనే వస్తాను. మనమందరము పురుషోత్తమ సంగమయుగంలోని బ్రాహ్మణ సంతానంగా భావించాలి. ఇప్పుడు మనము సత్యయుగంలో కానీ కలియుగంలో కానీ లేము. సంగమయుగం తర్వాత సత్యయుగం వస్తుంది. ఇప్పుడు సత్యయుగంలోకి వెళ్ళడానికి పురుషార్థం చేస్తున్నారు. పవిత్రంగా కాకుండా ఎవరు కూడా సత్యయుగంలోకి వెళ్ళలేరు. ఈ సమయంలో పవిత్రత కొరకు పురుషార్థం చేస్తున్నారు. అందరూ పవిత్రంగా లేరు. కొద్దిమంది పతితంగా కూడా ఉన్నారు. ఇక్కడ నడుస్తూ నడుస్తూ కింద పడిపోతారు. వికారంలో వెళుతూ కూడా ఇక్కడ అమృతాన్ని తాగడానికి ప్రయత్నిస్తారు. ఎవరైతే అమృతాన్ని సేవించడం మానివేసి విషాన్ని స్వీకరించడం ప్రారంభిస్తారో వారిని ఇక్కడికి రానివ్వరు. కానీ ఇలాంటి కథ కూడా ఉంది కదా. అమృతాన్ని పంచుతున్నప్పుడు వికారంలో ఉన్న అసురులు గుట్టు చప్పుడు కాకుండా కూర్చున్నట్లుగా కూడా చెప్పడం జరిగింది. ఇంద్ర సభలో అపవిత్రులు వచ్చి కూర్చున్నారని కూడా కథ ఉంది.
ఒక ఫరిస్తా వికారి ఆత్మను తీసుకురావడం ద్వారా ఏమి జరిగిందో ఆ కథలో చెప్పారు. వికారంతో ఉన్న వారంతా కూడా కింద పడిపోతారు. ఇదంతా కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. వికారంతో ఉన్నవారు ఉన్నతమైన కలలోకి వెళ్ళలేరు. వికారంలో వెళ్తున్నట్లుగా చెప్పకుండా వస్తారు. అలాంటి వారు ఏమవుతారు? రాతి సమానంగా అవుతారు. దాని అర్థము మనుషులు రాయిలాగా అవుతారని కాదు, రాతి బుద్ధి సమానంగా అవుతారు. అంతేగాని భవిష్యత్తులో వారు రాతిగా గాని చెట్టుగా గాని కారు. పారస బుద్ధిగా తయారవడానికి ఇక్కడికి వస్తారు, కానీ గుట్టు చప్పుడు కాకుండా విషాన్ని తాగుతూ ఉంటారు. అలాంటప్పుడు వారిది రాతి బుద్ధి అని మనం చెప్పడం జరుగుతుంది. శాస్త్రాలలో ఇలాంటి విషయాలను రచించడం జరిగింది. ఇంద్రసభ గురించి కూడా పేర్కోవడం జరిగింది. అందులో పుఖరాజ్ పరి, మాణిక్ పరి ఇట్లా రకరకాలుగా ఫరిస్తాలను చూపించడం జరిగింది. రత్నాలలో కూడా నెంబర్ 1 రత్నము ఉంటుంది. కొన్నిటి విలువ అధికంగా ఉంటుంది, కొన్నిటి విలువ తక్కువగా ఉంటుంది. 9 రత్నాలతో ఆభరణాలు తయారు చేస్తారు. ఇందులో వజ్రము, పన్న, మణి, పుష్పరాగము ఇలాంటివి ఉంటాయి. ఒకదానికి మరొక దానితో చాలా వ్యత్యాసము ఉంటుంది. ఒకదానికి 100 రూపాయల విలువ ఉంటే మరొక దానికి 1 రూపాయి విలువ ఉంటుంది. వ్యత్యాసము చాలా ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా పుష్పాలలో కూడా వ్యత్యాసం ఉంటుంది. అందులో భిన్న భిన్న రకాలైన పుష్పాలు ఉంటాయి. పిల్లలు తెలుసుకున్నారు నేను ఎలాంటి పుష్పాన్నో అని. బ్రాహ్మణి కుమార్తెలు మార్గదర్శకులుగా అవుతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు సోదర సోదరులుగా అవుతారు. ఇరువురి మధ్య జ్ఞానం అనే ఖడ్గము ఉంటుంది. మనము పవిత్రంగా అవ్వాలి. అయినప్పటికీ బాబాకు తెలియచేస్తూ ఉంటారు, మా మధ్య ఆకర్షణ కలుగుతోంది అని. పురుషార్థం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి స్పృశించాలనే ఆలోచన రాకూడదు. ఇరువురి మధ్య పవిత్రమైన దృష్టి ఉండాలి. పవిత్రమైన దృష్టి ఉంటేనే విజయాన్ని పొందుతాము. ఎలాంటి సంకల్పాలు రాని స్థితిని మనం పొందాలి. దానినే కర్మాతీత అవస్థ అని అంటారు. ఇక్కడ మనకు ఉన్నతమైన లక్ష్యము లభించింది. చాలా అద్భుతమైన మాల ఇక్కడ తయారవుతుంది. రత్నాల యొక్క మాల తయారవుతుంది. పిల్లలు చాలా మంది ఉంటారు. సూర్యవంశము, చంద్రవంశముకు సంబంధించిన వారు ఇక్కడే తయారవుతున్నారు. వారందరిలో పూర్తిగా ఉత్తీర్ణులయ్యేవారు స్కాలర్షిప్ పొందుతారు. వారిలో 8 మంది మాత్రమే బయటకు వస్తారు. మధ్యలో వారిని రత్నాలుగా తయారు చేసే శివబాబా కూడా ఉంటారు. మనుషులకు దుర్దశ కొనసాగుతున్నప్పుడు ఈ అష్టరత్నాలకు సంబంధించిన వాటిని ధరిస్తారు. ఇప్పుడు భారతదేశం అంతటిపై దుర్దశ కొనసాగుతోంది. మొదట అందరిపైన బృహస్పతి దశ. సత్యయుగంలో దేవీ దేవతలు ఇక్కడ ఉండేవారు. ప్రపంచం అంతటిపైన రాజ్యాన్ని నడిపించేవారు. ఆ తర్వాత రాహు దశ కారణంగా పూర్తిగా ఎందుకో పనికిరాని వారిగా అయిపోయారు. ఈ విషయాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలుగుతారు. అడగవలసిన పని లేదు. మేము ఈ పరీక్షలో పాస్ అవుతామని గురువుల్ని అడుగుతారు. ఇక్కడ కూడా తండ్రిని అడుగుతారు, మేము పాస్ అవుతామా అని. మీరు మంచిగా పురుషార్థం చేసినట్లయితే ఎందుకు పాస్ అవ్వరు? కానీ మాయ చాలా బలమైనది. తుఫాన్లు వస్తూ ఉంటాయి. మీరు యుద్ధ క్షేత్రంలో ఉన్నారు. అయినప్పటికీ బాబా గ్యారంటీ ఇస్తారు. ఇంతకు ముందు కూడా మాల తయారైంది. అందులో 2, 3 స్థానంలో ఉన్నవారు కూడా ఇప్పుడు లేరు, ముళ్ళలాగా అయిపోయారు. అందుకే బాబా ఏమని చెప్తున్నారంటే, బ్రాహ్మణుల యొక్క మాల తయారు కాదు. యుద్ధక్షేత్రము ఈరోజు బ్రాహ్మణులుగా ఉంటారు, ఆ తర్వాత రేపు శూద్రులుగా అవుతారు. వికారంలోకి వెళ్ళినట్లయితే శూద్రులుగా అయిపోతారు. రాహు దశ కూర్చుంటుంది. బృహస్పతి దశ కోసము మీరు పురుషార్థం చేసేవారు. వృక్షపతి స్వయంగా ఇక్కడ చదివిస్తున్నారు. నడుస్తూ నడుస్తూ మాయ దాడి చేస్తుంది. ఆ తర్వాత ద్రోహిగా మారిపోతారు. కొన్ని చోట్ల చదివించే టీచర్ కంటే కూడా విద్యార్థులు ముందుకు వెళుతుంటారు. ఇదంతా కూడా అర్థం చేసుకోవాల్సిన విషయము. అలాంటి వారికి బాబా పుష్పాలను ఇస్తారు. నేర్పించే వారి దగ్గర చాలా గుణాలు ఉంటాయి. కొద్ది మందిలో చాలా మంచి గుణాలు ఉంటాయి, కొద్ది మందిలో వికారాలే ఉండవు, కొద్ది మందిలో అవగుణాలు కూడా ఉండవు. క్రోధం యొక్క భూతము గాని, లోభం యొక్క భూతము గాని ఉండవు. తండ్రికి తెలుసు ఎవరెవరు సంపూర్ణమైన మార్గదర్శకులు. వీరి మొదటి స్థానము, వీరిది సెకండ్ స్థానం అని తండ్రికి తెలుస్తుంది. కొన్ని సందర్భాలలో విద్యార్థుల కంటే మార్గదర్శకులు వెనుకబడిపోయి ఉంటారు. ఈ విధంగా కూడా జరుగుతుంది. నేర్పించేవారు మాయ ప్రభావితంలోకి వెళ్ళిపోతారు, వికారంలోకి వెళ్ళిపోతారు. అందరినీ మాయ యొక్క ఊబి నుంచి తీయడానికి వస్తారు, కానీ స్వయం మాత్రము అదే వికారంలో కూరుకుపోతారు. మాయ చాలా బలమైనది, పిల్లలకు తెలుసు. క్రిమినల్ దృష్టి ఉన్నట్లయితే చాలా నష్టపోతారు. ఒకరినొకరితో ఎదురెదురుగా వెళ్ళినప్పుడు స్త్రీ పురుషులు తమని
తాము సోదర సోదరులుగా భావించాలి. కానీ పవిత్రత దృష్టికి బదులుగా క్రిమినల్ దృష్టితో చూస్తారు. క్రిమినల్ దృష్టిని వదిలిపెట్టి పవిత్రతా దృష్టిని అలవర్చుకున్నట్లయితే వారు కర్మాతీత అవస్థను పొందినట్లుగా భావించాలి. ఈ విధంగా స్వయాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. ఒకే చోట ఉన్నప్పటికీ, ఒక దగ్గర నిద్రిస్తున్నప్పటికీ ఒకరి మీద మరొకరికి వికారి దృష్టి ఉండకూడదు. ఇద్దరు ఒకే చోట నిద్రించినప్పటికీ ఇద్దరి మధ్య జ్ఞానం అనే ఖడ్గము ఉండాలి. దీని మీద ఒక కథ కూడా ఉంది. తనని తాకకుండా ఒక కుండను తన తలపై ఎత్తిపెట్టమని ఒక యువతి అడిగిన కథ కూడా మనకు తెలుసు. చాలా కథలు రచించబడ్డాయి. అవన్నీ కూడా ప్రస్తుత సమయానికి ఉపయోగపడతాయి. వారికి తెలియకుండానే నిశ్చితార్థం జరిగిపోయింది. ఆ తర్వాత రాత్రి ఒకరినొకరు చూసుకున్నప్పుడు యువకుడు గుర్తు చేశాడు, మనం ఇంతకు పూర్వమే ప్రమాణం చేసుకున్నాం కదా, ఒకరిని మరొకరు తాకకూడదు అని. కాబట్టి ఇప్పుడు తాకకుండానే ఉందాము అని యువకుడు యువతితో చెప్పడం జరిగింది. ఇలాంటి కథలు కూడా ఉన్నాయి. స్త్రీలు పురుషులు ఒకే చోట నిద్రించినప్పటికీ ఒకరినొకరు తాకకూడదనే ప్రతిజ్ఞను గుర్తుంచుకోవాలి. ఇద్దరి మధ్యన జ్ఞానం అనే ఖడ్గము ఉండాలి. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఒక రాజ్యం నుండి మరో రాజ్యంకి వెళ్ళి శరణాగతిని కోరుతారు. కానీ శరణాగతిని ఇచ్చే ముందు రాజు కూడా ఆలోచిస్తారు, వీరి ద్వారా ఏదైనా ఉపయోగం ఉంటుందా లేదా అని. ఈ విధంగా ద్రోహులు కూడా ఉంటారు. ఏరోప్లేన్ సహితంగా వేరే రాజ్యంలోకి వెళ్ళిపోతారు. మనుషులను శరణాగతులకు తీసుకుంటారు, కానీ ఏరోప్లేన్ మాత్రం వెనక్కి పంపుతారు. ఎందుకంటే అది ఎవరి ప్రాపర్టీయో వారికే పంపించాల్సి ఉంటుంది. ఎవరి వస్తువు వారికే వెనక్కి పంపవలసి ఉంటుంది. మనుషులకు మాత్రం శరణాగతిని ఇస్తారు. ఇప్పుడు తండ్రి వద్ద మీరు శరణాగతిని తీసుకున్నారు, మీ యొక్క పరువును కాపాడమని కోరారు. ద్రౌపది కూడా ఇదే విధంగా పతితంగా కాకుండా రక్షించమని కోరింది. సత్యయుగంలో ఎవరు కూడా పతితంగా కారు. వారిని సత్యయుగంలో ఉండేవారిని సంపూర్ణ నిర్వికారులు అంటారు. చిన్నపిల్లలని నిర్వికారులు అని చెప్తారు కదా. ఇక్కడ గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి. స్త్రీలు పురుషులు వివాహం చేసుకున్నప్పటికీ కూడా నిర్వికారిగా ఉండవచ్చు. ఇక్కడ నరుడి నుంచి నారాయణునిగా, నారుడి నుంచి లక్ష్మిగా తయారవుతారు. స్వర్గాన్ని నిర్వికారి ప్రపంచం అని అంటారు. అక్కడ రావణుని యొక్క రాజ్యం నడవదు. దానిని రామరాజ్యం అని పిలుస్తారు. శివబాబాను రాముడుగా పిలవడం జరుగుతుంది. రాముడు అని చెప్పినప్పుడు మన బుద్ధిలో శివుడే గుర్తుకు వస్తారు. రామ్ రామ్ అని జపిస్తూ ఉంటారు. సీతను వదిలిపెడతారు. కృష్ణుని యొక్క పేరు తీసుకుంటారు, రాధను మర్చిపోతారు. ఇక్కడ మాత్రం తండ్రి ఒక్కరే నిరంతరము గుర్తుకు చేయమని చెబుతారు. శ్రీకృష్ణుడిని పతిత పావనులు అని చెప్పరు. పూజారులుగా ఉన్నవారికి ఇలాంటి విషయాలు అర్థం కావు. బాల్యావస్థలో శ్రీకృష్ణుడు రాధ పరస్పరము సోదర సోదరులు కారు. వేరు వేరు రాజ్యాల నుంచి వచ్చేవారు. పిల్లలు ఎప్పుడూ కూడా శుద్ధంగా ఉంటారు. బాబా తెలియచేస్తున్నారు, పిల్లలు పుష్పాల వలె ఉంటారు. వారిలో ఎలాంటి వికారి దృష్టి ఉండదు. వారు పెద్దగా అయిన తర్వాత దృష్టి తయారవుతుంది. అందుకే బాలకులను మహాత్ములతో సమానమని చెబుతారు. ఆలోచించినట్లయితే పిల్లలు మహాత్ముల కంటే కూడా ఉన్నతమైన వారు. మహాత్ములకు కూడా మేము వికారాల ద్వారా జన్మ తీసుకున్నామని తెలుస్తుంది. కానీ చిన్నపిల్లలకు ఆ విషయం కూడా తెలియదు. ఈ విషయాలన్నీ కూడా తండ్రి మనకు అర్థం చేయిస్తున్నారు. తండ్రి వారుగా అయ్యి వారసత్వాన్ని తీసుకోవాలి. అనంతమైన తండ్రి నుంచి అనంతమైన వారసత్వం లభిస్తుంది. మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు అని తండ్రి తెలియజేస్తున్నారు. ఇది నిన్నటి మాటనే. మీరు విశ్వానికి అధిపతులుగా ఉండేవారు, మళ్ళీ తిరిగి విశ్వాధిపతులుగా అవుతున్నారు. దీని ద్వారా ఇంత గొప్ప ప్రాప్తి లభిస్తుంది. అలాంటప్పుడు భార్యాభర్తలు పవిత్రంగా ఉండడం పెద్ద విషయం కాదు. ఏదైనా పొందాలంటే ఎంతో కొంత కష్టపడాలి. ఇప్పుడు మీరు పూజారి నుంచి పూజ్యులుగా అవుతున్నారు. 21 జన్మల పాటు పూజ్యులుగా అవుతారు. ఆ తర్వాత మళ్ళీ పూజారులుగా అవుతారు. 2 యుగాలు పూజ్యులుగా ఉంటారు, 2 యుగాలు పూజారిగా ఉంటారు. అందరికంటే ఎక్కువగా పతనం కూడా మీరే అవుతారు. సత్యయుగంలో మీరే ముందుగా వస్తారు. అక్కడ దేవీ దేవతల యొక్క రాజ్యం కొనసాగుతుంది. ఆ తర్వాత రావణ రాజ్యంలో మీరు పతితంగా అయిపోతారు, పూజారులుగా అవుతారు. స్వర్గంలో వెళ్ళడానికి చదువు లభిస్తుంది. కొద్దిమంది ఉన్నతమైన పదవిని, కొద్దిమంది మధ్యమైన పదవిని పొందుతారు. కొద్దిమంది పువ్వులుగా అవుతారు, కొద్దిమంది మరో విధంగా అవుతారు. ఇది పుష్పాల యొక్క తోట. చదువు ద్వారానే పదవి లభిస్తుంది. అందువల్ల పురుషార్థం ఎక్కువగా చేయాలి, పుష్పాలుగా తయారు కావాలి. అందుకే తండ్రి పుష్పాలను మనకు ఉదాహరణగా చూపిస్తారు. పూల తోటలో అనేక ప్రకారాలైన పుష్పాలు ఉంటాయి. సత్యయుగాన్ని పుష్పాల తోటగా చెప్పవచ్చు. కలియుగాన్ని ముళ్ళ యొక్క ప్రపంచంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ముళ్ళ నుంచి పుష్పాలుగా అవుతున్నారు. పురుషార్థము
ద్వారా ముళ్ళు గుచ్చుకోకుండా ఉండడానికి పురుషార్థం చేస్తున్నారు. ఎవరు ఎంతగా అనుకుంటే అంతగా పురుషార్థం చేసుకోవచ్చు. ముఖ్యమైనది కామవికారము. ఎవరైతే కామవికారంపై విజయాన్ని పొందుతారో వారే విశ్వ విజేతలుగా అవుతారు. ఇందుకొరకు మీకు శిక్షణ లభిస్తుంది. పవిత్రంగా అవ్వాలి. కామము మీ యొక్క శత్రువు. దీని మీద విజయాన్ని సాధించి విశ్వ విజేతగా అవ్వాలి. యవ్వనావస్థలో ఉన్నవారు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. వృద్ధావస్థలో ఉన్నవారికి తక్కువ కష్టము పడవలసి ఉంటుంది. వానప్రస్థావస్థలోకి వెళ్ళిన వారు ఇంకా తక్కువ కష్టపడతారు. మీకు తెలుసు విశ్వం యొక్క రాజ్యాధికారం అనే ప్రైజ్ లభిస్తుందని. అందుకొరకు కేవలము ఒక జన్మలో పవిత్రంగా ఉంటే నష్టమేముంది? అలా ఉన్నవారిని బాలబ్రహ్మచారి అని చెప్తారు. అంతిమం వరకు అలాగే ఉండాలి. ఎవరైతే పవిత్రంగా అవుతారో వారికి అప్పుడప్పుడు ఆకర్షణ కలుగుతుంది. బాల్యావస్థలోనే జ్ఞానం లభించినట్లయితే వారు మాయ నుండి సురక్షితంగా ఉంటారు. పిల్లలు పాఠశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ సాంగత్యం యొక్క ప్రభావం పడుతుంది. తండ్రి చెబుతున్నారు, మిమ్మల్ని అతీతంలోకి తీసుకువెళ్తాను. మనుషులకు వేశ్యాలయం అంటే అర్థం కూడా తెలియదు. సత్యయుగము పూర్తి కొత్త ప్రపంచము. అక్కడ చాలా కొద్దిమందే ఉంటారు. ఆ తర్వాత నెమ్మదిగా వృద్ధి జరుగుతూ ఉంటుంది. దేవీ దేవతలు కూడా కొద్దిమందే ఉంటారు. ఆ కొత్త ప్రపంచంలోకి వెళ్ళడానికి పురుషార్థం చేయాలి. మంచిది. మధురాతి మధురమైన ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి దాదాల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి యొక్క నమస్తే. వరదానము అచల్ ఆత్మా భవ. వృత్తి చంచలతలోకి రావడానికి కారణం ఏమిటి ఎందుకు అనే ఈ రెండు శబ్దాల ద్వారా హల్చల్లోకి వస్తారు. నథింగ్ న్యూ అనే పాఠము ద్వారా స్థిరంగా ఉంటారు. జరగవలసిందే జరిగి తీరుతుంది. ఈ రెండు శబ్దాలు తప్ప మరేది వచ్చినా కూడా చంచలతలోకి వస్తారు. ఎలాంటి పరిస్థితి అయినా మనసు ద్వారా కానీ వాణి ద్వారా కానీ సంబంధ సంపర్కాల ద్వారా కానీ ఎలాంటి సమస్య వచ్చినప్పటికీ నథింగ్ న్యూ అని భావిస్తూ క్వశ్చన్ కానీ ఆశ్చర్యం కానీ రాకూడదు. ఈ పాఠాన్ని పక్కగా చేస్తూ ఉన్నట్లయితే స్థిరంగా అవుతారు. ఓం నమః శివాయ.